ఖతర్నాక్ కామెడీ షో. కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాళ్ళు. వెరెక్కింది మాత్రం కరెక్ట్ వీళ్ళకి. మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, హాలిడేస్ వచ్చారా? నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక మంచి కంపెనీ పెట్టి ఒక 200 మందికి ఉద్యోగం ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వురా? నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైనా పెద్ద జాబ్ చేద్దాం అనుకుంటా. అరే కరెక్ట్ జెన్యూన్ చెప్పండి రా, మన ఎగ్జామ్ రాసి పాస్ అవుతాం ఎందుకు అసలు? అంటే ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం, ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎలాగో సబ్జెక్టులు మిగిలిపోతాయి. ఊరు వెళ్దాం అంటే ఊర్లో ఒక్క హాస్టల్ కూడా లేదు, ఉన్న అమ్మాయిలందరూ పెళ్లి అయిపోయింది. ఇక్కడే ఉండి ఏదోటి. ఎన్ని ఎగ్జామ్స్ పోయే? 3 సబ్జెక్టులు పోయినీరా. 3? నీ నావు 4 పోయే. నీరా 7. 7 మనకు ఉండే 6 సబ్జెక్టులు కదా. మళ్ళీ నేను 7ది ఏం రాసా? ప్రతిసారి మా హాలిడేస్ మా ఇంటికి వెళ్తాం, లేదంటే ఈ ఊరు వెళ్తాం. ఈసారి మీ ఊరు వెళ్ళారా? వద్దురా బాబు, ఏరా మా తాత మంచోడు కాదురా బాబు. సౌండ్ అంటే పడదాయనకి. ఏముంది, కొంచెం నెమ్మది మాడుకుందాం. సరే మీ కర్మ, పదండి. ఏంటరా మీ ఇల్లా? ఇదే మా ఇల్లు. రే రాంప్రసాద్ ఎవడ్రాడు? మా పనోడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? మేకు కొడుతుండు. మేకు చేత్తో కొట్టడం ఏంట్రా, మైండ్ పోయింది అంటే అడిగి. ఆడు మేకు సుత్తతో కొట్టాడు అనుకో, మేకు వాళ్ళలో దిగిపోద్ది. మేకు సుత్తితో కొడితే మీ తాతకి సౌండ్ వినపడి అందుకే చేత్తో కొడుతున్నాడా? జాగ్రత్తగా ఉండండి, సౌండ్ వచ్చింది అనుకో మీకు పగిలిపోద్ది. మా ఇంటికి బిచ్చగాడు వస్తాడు చూడండి ఇప్పుడు. మొగోడా? మూగడు కాదు, ఆడు పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మీ తాత ఆడు కూడా మాటలేకుండా అడుక్కుంటాడా? అంతే. ధర్మప్రభువులు చల్లగా ఉండాలయ్యా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటున్నాడు. ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి. నీకు దండవరా బాబు, మీ ఇంట్లో ఉండాలి, వెళ్ళిపోతావు. ఒరే మా తాతకి మనం ఎదురుకున్నాం అనుకో, అప్పుడే ఎలర్జీ. రూమ్ లో ఉన్నాడు అనుకో మామూలుగానే ఉంటది. ఓ రూమ్ లో ఉంటే సౌండ్ ఎనిమిది కాబట్టి మేనేజ్ చేయొచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడికి వస్తేనే జాగ్రత్తగా ఉండాలి, అంతేనా? అంతే. మరి ఈ విషయం చెప్పండి. మామూలు టార్చర్ గట్టి కుట్టిసాడరా ముసలోడు. టీవీ పెట్టరా. ఇదేంట్రా రిమోట్ లో వాల్యూమ్ బటన్ లేదు? మరి మా తాతకి సౌండ్ ఎలర్జీ కదా. సరే నేను అక్కడ పెంచుతా వాల్యూమ్. చూసుకోవాలి కదరా. దరిద్రుడు నువ్వనే చెప్పొచ్చు కదరా. సరే నిద్ర చేస్తుండండి, నీకు అది అడిగి లీడ్ ఇచ్చేస్తా. తాత లోపల పడుకున్నాడు, పార్టీ చేసుకుందా? మన చేద్దామా? జర ఏంట్రా మీ తాత నవ్వుకుంటున్నాడు? టీవీ చూస్తుండు. టీవీ చూస్తున్నాడా? సౌండ్ లేకుండా ఎందుకు నవ్వుతున్నాడు? కామెడీ సీన్ వస్తుంది కదా. ఏడు సౌండ్ లేకపోయినా అర్థమైతే మనం కూడా ఎంజాయ్ చేద్దాం.
నేను కాదండి బాబు, నేను కాదండి బాబు. అబ్బా అబ్బా. యూత్ కదా పైకి వస్తా. తను లేని బాగా అలసిపోయినట్టున్నారు. భోజనం తెస్తాం మీకోసం. ఏం పెట్టరా ఆకలి వేస్తుందా? కనపడదు కానీ పెద్ద కంతిరిరా బాబు. నాకు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. అరే మేము బయలుదేరుతారా? అరే 12 అవుతుంది, లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. రేపు పొద్దున వెళ్ళిపోండి. అరే ఇంతసేపు చేస్తున్నాడు రా. ఇన్సేపు దెబ్బలు తిని ఇంకో గంట తింటే వెళ్ళిపోదాం మార్నింగ్. ఓకేనా? సరే పడుకో. అమ్మా ఆడి చెవులో దూదులు పెడదాం, రచ్చ చేద్దాం. అప్పుడు కనపడదు కదా. సూపర్. అరే వద్దురా రే. తాత భయపడేదాన్ని పక్క. ఇందాకంతా ఎగిరావు కదరా. వెళ్ళరా వెళ్ళరా. మిలియన్ కావాలా? వెళ్ళాలమే. వర్కౌట్ అయిందిరా. మామూలు కాదురాడికి. చుట్టాలు చూపిద్దాం. అమ్మ మీరు చాలా డేంజర్ రా మీరు. ఈరోజు రాత్రి అంతా ఆడికి టార్చర్ పెట్టే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. అదేందా? లేపీస్ బాంబులు పిచ్చి పిచ్చిగా తిడతాను రాని. ఆడించుకుందాం దానికి ఎందుకు? ఇరగదిద్దాం. ఆడ ఆడేటి రే ముసలి నీకే రే. రే ఎందుకురా ఈ వయసులో నీకు ఇవన్నీ? గట్టి కొడితే చచ్చిపోతావు, నువ్వు వెళ్ళి మమ్మల్ని కొట్టడం. ఓన్లీ ఫ్రెండ్ వాళ్ళ తాత కదా అని ఊరుకుంటున్నాను. ఆడికి ఏమనపడట్లేదురా. ఆడేం పీకుతాడరా? ఆడేంట్రాడు? అబ్బా అయ్యి బాబాయ్. రా ఈరోజు ఆడు నేను తేలిపోవాలి. వద్దురా రే. వద్దు వద్దు వద్దు. Yeah!
కొత్త కర్ర. ఏయ్! రే ఇంకా ఎంతసేపు ఉందిరా? ఇంకా ఉదయం ఎంత టైం ఉందిరా? ఇంకో గంట ఉంది, గంట ఉంటే వెళ్ళిపో. పావుతో ఎడగొడతారా మేము? అన్ని కొడతాం మమ్మల్ని నరికేస్తా. అలాగిచ్చాడికి పగిలిపోద్దు ఇంకోసారి వస్తే. जबरदस्त खतरनाक कॉमेडी शो ఏంట్రా పని మనిషి డాన్స్ చేస్తున్నారు? ఏం లేదు అయ్యగారు. తాతగారికి వందనాలు. థియేటర్ ఎంత వరస్ట్ ఉంది. ఏం కలిపారు ఇందులో? పాలు కలిపాను. నువ్వు టీ పొడి అండి. నువ్వు కాప్పొడి కాప్పొడి. దీనిలో కలుపులు కలుపుతారా? దీన్ని బట్టి ఏం అర్థమైంది నీకు? ఎవడు కాఫీ వాడు చేసుకోవాలని, ఎవడు కాఫీ వాడు చేసుకోవాలని. చేసుకో నువ్వు. అయ్యగారు ఏంటి? నా సాలరీ ఇస్తాన్నారు. అకౌంట్ లో వేస్తాను రా. నాకు బ్యాంక్ అకౌంట్ లేదు కదండి. అందుకే నా అకౌంట్ లో వేసుకున్నా. అయినా మీరేం బాధపడద్దు. మా తాతగారి పుట్టినరోజు ఈ రోజు. మీ అందరికి 2 నెలల శాలరీలు కట్టు. బర్త్డే అంటే కేక్ కట్ చేస్తారు కానీ మీరేంటి సాలరీ కట్ చేస్తారు? ఈడైనా మహానుభావుడు ఏంటంటే శాలరీ పెంచడానికి. ఏంటి సార్ అలా మాట అంటారు? ఆయన మీకు ఎంత ఇచ్చాడు? ఆస్తి ఇచ్చాడు, పేరు ఇచ్చాడు. అంతేకాదు మాకు తోటమల్ ఉన్నాడు కదా, రంగాన్ని కూడా ఇచ్చాడు. అరే రంగా ఒక్కడు మునగాడు పేపర్ వెళ్ళు. అయ్యగారు నేను ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి. ఏం చెప్పు? మీ తాతగారు మన ఇంట్లో పని చేసేవాడు ఒకేలాగా ఉన్నారేంటండి? దీన్ని బట్టి అర్థమైందా మా తాత ఎంత ఎదవో? మీ తాత ఎదవాలని అర్థమైందండి. ఏ పోలికలు ఆడికొచ్చినా బుద్ధులు మాత్రం మీకే వచ్చాయి. అరే రంగా అయ్యగారు చెప్పండి. ఇంట్లో పని పట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? రాత్రి పక్కూర్లో హరికథ చెప్తున్నారంటే వెళ్ళానండి. హరికథ చెప్తుంటే వెళ్ళావా? ఏం నాకు హరికథ చెప్పు. ఇప్పుడు చెప్పింది హరికథే. నాకు హరికథ చెప్తావా? ఏంటి మీద కొట్టున్నారు? పని మనిషి పక్కూర్లో జమీందారుగా జాయిన్ అయిపోమంటారా? నువ్వు వెళ్ళిపోద్దు రే. నువ్వు వెళ్ళిపోద్దు నా పరుగు పోద్ది. సరే శాలరీ పెంచుతా అన్నారు. లాస్ట్ మంత్ గా శాలరీ ఇచ్చాను. ఎంత ఇచ్చారేంటి? 1,00,000 రూపాయలు ఇచ్చా కదా. మరి దాన్ని జిఎస్టీ ఎవడు కడతాడు? మీ నాన్న. ఈడు మా ఇంట్లో పనుడు. వీడికేమో మా తాల్ పోర్లు వచ్చాయి. పొరపాటు నేను బయటికి వెళ్ళి ఎక్కడ జాయిన్ అయ్యాడు అనుకోండి నా పరుగు పోద్ది. అందుకే నేను చిన్నప్పటి నుంచి ఎక్కడ పెట్టుకుని పనుడు చూపించుకుంటున్నా. ఏం చేస్తున్నావు లోపల? కలుపుతున్నా. ఏంటి? పులిహార. అదే కదా. తాత బర్త్డే ఈ రోజు. లోపలికి వెళ్ళి హారం పట్టరా. కడతాను. ఈ హారం సంవత్సరం అంతా లోపల పెడతారు. మీ తాతగారు పుట్టినరోజు నాడు అక్కడ వేస్తారు. ఏంటిది? ఈ హారం ఒక పెద్ద కథ ఉందిరా. అప్పుడు బ్రిటిష్ దొర మా తాత దగ్గరకు వచ్చి వాషింగ్టన్ ఇటుపక్కలని అడ్రస్ అడిగాడు రా. ఓహో. మా తాత అడ్రస్ చెప్పాడు. సో ఇది ఉంచి నేను మళ్ళీ రిటర్న్ లో వస్తాను తీసుకుంటా అని చెప్పి మా తాతకి చెల్లాడు. అది ఓకే. మళ్ళీ నాడు రిటర్న్ రాలే. మా తాత రాంగ్ అడ్రస్ చెప్పాడు. సరే ఒకళ్ళు ఇప్పుడు వస్తే ఏమన్నా కరెక్ట్ అడ్రస్ చెప్తే వెళ్ళిపోతాడు. ఈ హారం ఇచ్చేయండి అంటే రాంగ్ అడ్రస్కి వచ్చావంట. ఎందుకు వేస్తున్నారు తాతకి? తాత బర్త్డే రోజు. తాతకి పుట్టినరోజు. రే మా తాత నువ్వు పాలేరు. ఎందుకు అంత ఫీల్ అవుతావు? మీ సొంత తాతలాగా పదండి. చాలా విలువైంది అది. అసలు ఎంత ఉంటది? 500 కోట్లు. వెళ్ళి పనులు చూసుకోండి. 500 కోట్లు వస్తే ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. ఎలాగని కొట్టేది ఇది. 500 కోట్లు అంటే ఎన్ని కోటర్లు కొనుక్కోవచ్చో. వాటర్ లింకర్ బ్రాందీ షాపులో వస్తాయి.
గుడ్ మార్నింగ్ తాత, గుడ్ మార్నింగ్ తాత. హారం, మా తాతగారి మెళ్ళ హారం. అరే రంగయ్య, సుబ్బయ్య, నేను అడిగాను రా మిమ్మల్ని. హలో ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ లైన్ కలెక్టర్ ఫోన్ చేయండి వాళ్ళకి. వస్తున్నారా? రమ్మని చెప్పండి. సాంగ్ వేస్తాను, ఇప్పుడు చూస్తే వస్తారు. అన్నయ్యకేటప్పా కర్మల నాయన గుర్తుపట్టలేకపోయాను. ఫోన్ చేసింది నేనే సార్. ఓకే, ప్రాబ్లం ఏంటి? హారం పోయింది సార్. ఎక్కడ? ఇక్కడే సార్. సమ్వేర్. ఎప్పుడో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ యానిమల్ చూశాను, మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను. కరెక్ట్ గా చెప్పావు. అది యానిమల్ కాదు సార్, మరి జమీందార్ గారు. కొంచెం మనిషి పోలుగా కొంచెం మనిషిలో ఉన్నాడబ్బా. సార్ టీ సార్. వెల్ అటుపక్క సార్. ఏంటిది? వెల్ అంటే బావేగా. You have to stop it, huh? You have to stop it. ఇప్పుడు ఎంతకీ మీ తాతగారు అలా పోయారో చెప్పలేదు. మా తాతగారు ఇంకేం చెప్పలేదు సార్. ఓకే సార్ well వింటారా సార్? ఓకే కంటిన్యూ. రోజు మా తాతగారు వేటకి వెళ్ళారు సార్. ఓకే, ఎదురుగా పులి వచ్చింది సార్. ఓ మై గాడ్, నో అలా జరగదు, వీల్లేదు. ఎందుకు జరుగుతుంది? ఓవర్ యాక్షన్ చేయకరా. పులి దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ అప్ అన్నారు సార్. తర్వాత ఏముంది? 4 కాళ్ళే కదా, చేతులు పైకి ఎత్తలేదు, తినేసింది. రైట్ రా. Now I want to interrogate you. You just cooperate with me. ఫుల్ కోఆపరేషన్ సార్. మీ పేరు? నా పేరు రంగయ్య సార్. మీ ఊరు? విజయవాడ. మీ నాన్నగారి పేరు? దేవానంద్. నువ్వు ఎక్కడ పుట్టావు? నేను విజయవాడ. He's the thief, he's the దొంగ. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. నేను అడిగిన ప్రశ్నకి తడబడకుండా పడబడ చెప్తాడంటే సార్ మళ్ళీ అడగండి సార్ కావాలంటే. ఓకే, మీ పేరు? నా పేరు రంగయ్య. ఈ దొంగ. మీకు పెళ్ళైందా? అవులేదు సార్. చేసుకోవడం ఇస్తున్నా లేకపోతే ఏమైనా? బయట ఫర్ అలాంటి లేదు సార్. నాకు ఫినిష్ చేయరా. ఏమైనా గోల్స్ ఉన్నాయని అడుగుతున్నాను. గోల్స్ అంటే పెద్ద గోల్స్ ఏం లేవు సార్. పాలేరులో పెద్ద పాలేరు అయితే చాలు సార్. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాలి, ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటారా? నువ్వేంట్రా పెద్ద బాలు చెప్పాలంటావు? నా బ్రతుకు అంతే సార్. ఏం చేస్తాం, అందంగా పుట్టా. జోక్ వేసాడు. మీ ఏజ్ ఎంత? పాన్ కార్డ్ మీదనా ఆధార్ కార్డ్ మీదనా? ఆధార్ కార్డు మీద ఎంత? 30. పాన్ కార్డు మీద ఎంత? 40. ప్రెసెంట్ ఏజ్ ఎంత? 50. నా దగ్గర ఇంకో టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ పెడతాను. నలుగురికి 4 నిమ్మకాయలు ఇస్తాను. ఆ నిమ్మకాయలు ఇచ్చిన తర్వాత సోడా ఎత్తారు. నలుగురికి 4 నిమ్మకాయలు ఇచ్చాను. ఈ హారాన్ని ఎవడైతే దొంగతనం చేయలేదో వాడుకున్న నిమ్మకాయకు ఒక బొక్క పడుతుంది. నాకు బొక్క పడిపోయింది సార్ ఆల్రెడీ. దొంగ. ఇచ్చిన 4 నిమ్మకాయలు ప్లెయిన్ గా ఉన్నాయి, ఏది దానికి బొక్కలు లేవు. కానీ నేను బొక్క పెట్టుకున్నాడు అంటే దొంగని నేను తెలిసిపోతుంది భయంతో బొక్క పెట్టుకున్నాడు. Am I right, Mr. సౌమిత్రి? కవర్ చేద్దాం సార్, నన్ను తప్పుగా అనుకుంటారేమో అంతే. నౌ ఇంకేం చేయాలి? ఒకసారి పెన్ పట్టుకోండి. అండ్ యూ వెల్, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తాను. ఆ తర్వాత మీ భరతం పడతాను. అండ్ నన్ను యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ మీరు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి మీ నలుగురు వెనక్కి వెళ్తే బాగా ఆలోచించుకొని ఎవడో దొంగ పట్టుకుంటాను. ఓకే సార్. గో హెడ్. ఎక్కడ ఉంది హారం? ఈ ఎర్రిపప్పు గళ్ళు ఇక్కడ పడేసుకుని నాకు ఫోన్ చేసి దొంగ ఎవడో పట్టుకోమంటే ఎలాగో దొంగ పట్టుకెళ్ళిపోయి అంటున్నారు కదా, నో ప్రాబ్లం. ఎంజాయ్. No. Okay. You Mr. 4 people, please come out.
హారం గురించి కాదు గానీ నాకు ఒక మూలమైన విషయం తెలిసింది. ఏంటి సార్? అదేంటంటే మీ తాతగారు రాసిన వీలునామాలు, ఆస్తి పేపర్లు, అలస్య దరఖాస్తులు అవన్నీ చాలా ఉన్నాయి. దీనిలో రాసింది ఏంటంటే ఆయన మనవడు ఈడు కాదు వీడు అని. నేనా? Yes. నేను ఆయన మనవడా Yes, సార్? Mr. Soumitra. నేనే వాళ్ళ మనోడిని. దీనిలో వేలిముద్దులు ఫోటోలు ఉన్నాయి, దాని పేర్లు కూడా ఉన్నాయి. చూడండి ఈ పేరు ఎవరిది? ఇది నాదే సార్, నా పేకే. ఇందులో నేను మోసం చేసి ఇంట్లో పనుడుగా పెట్టుకుని పాలెలో పెట్టుకుని నీకు పని చేపించుకుంటున్నాడు చూడండి. ఇంత మోసం చేస్తారా? ఎలా జరిగింది అసలు? మా నాన్న మీ నాన్న చంపేసి నా ప్లేస్ లో నేను పెట్టి నీ ప్లేస్ లో పెట్టాడు అంతే. చేస్తారా? సో మొత్తానికి హారం విషయం తెలియకపోయినా అసలు విషయం తెలిసింది కాబట్టి నేను వస్తాను. అలా కదా సార్, హారం అసలే చాలా వాల్యుబుల్ అంట సార్. అది ఇంతకీ మర్చిపోయావా? ఇంతకీ హారం ఎంత ఉంటుంది? అప్పుడులో 100 కోట్లు అన్నారండి. ఆహా, ఇప్పుడు నాకు తెలిసి ఒక 500-600 కోట్లు ఉంటుంది. ఈ మధ్యకాలంలో 500 కోట్లు ఉంటుందని షాప్ కి వెళ్ళాను. ఆ. తర్వాత తెలిసిందా డూప్లికేట్ అని. కోట్లు విలువ చేసేదని చెప్పి లోపల వేసుకుంటే నువ్వు మరి ఏనా కొంచెం కనీసం ఉండాలి కదా, కొంచెం వాల్యుబుల్ ఉండే పెట్టుకోవాలి ఇంట్లో. ఈసారి ఫోన్ చేసినప్పుడు కొంచెం వాల్యుబుల్ పెట్టుకోండి లోపల. నేను టీయా నేను టీ అంటే రథ పద్ధతి ఇదిలాగా పాలు ఇప్పుడు నేను ఇది ఎలాండి. నేను కూడా పార్టీ మార్చేస్తాను అయ్యగారి దగ్గరికి వచ్చాను. హలో, మా రాణి వెయిటింగ్ అక్కడ. అరే నువ్వేమో తాట డబ్బాలాగా ఉంటావు, ఆడేమో పొడ డబ్బాలాగా ఉంటది. ఏంటి మరి మనం రాజంట మరి ఇప్పుడు కానీ ఒప్పుకుంటావా? ఒకటే పదం. जबरदस्त खतरनाक कॉमेडी शो. స్కూల్ కి ప్రిన్సిపల్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలియదు రష్మి మేడం. మార్నింగ్ సార్, మార్నింగ్. ఏం చేస్తున్నారు? పిల్లలకి మ్యాథ్స్ చదివించాలి కదా, సో కొంచెం ప్రిపేర్ అవుతున్నా. సోషల్ బుక్స్ లో మ్యాథ్స్ ఉండదు మేడం. ఓ, అంటే నా తప్పేం లేదా? మీ తప్పేం లేదు, మిమ్మల్ని పెట్టుకోవడమే మా తప్పు. ఇంతకీ మన యాలక్కే మాస్టర్ వచ్చాడా? రాలేదే. ఈ యాలక్కే మాస్టర్ టైం రాడు. అరే యాలక్కాయ్ సార్ ఎక్కడున్నావు? నేను ఇప్పుడే మీరు మన స్కూల్ బాగుండాలని చెప్పని గుడికి వెళ్ళి పూజ చేసుకొని అర్చన చేసుకొని వస్తున్నా సార్. త్వరగా వచ్చే. నీకు రేష్మికి మధ్య ఏం జరుగుతుంది? నాకు రేష్మి మధ్యలో ఏం జరగట్లేదు సార్, మొత్తం యూట్యూబ్ లో జరుగుతుంది. తన మీద నీ ఫీలింగ్ ఏంటి ఇంతకి? తన మీద నా ఫీలింగ్ అంటే నేను చచ్చిపోతే తను ఏడుస్తుందో లేదు తెలియదు, కానీ తను ఏడిస్తే నేను చచ్చిపోతాను సార్. చందమామ కన్నా మచ్చ ఉంటది కానీ రష్మికి మాత్రం మచ్చలేని చందమామ సార్. రష్మి నీ ఫీలింగ్ చెప్పు. రష్మి గారు, మన స్కూల్లో ఆయా కనిపించట్లేదు, ఏమైంది? ఇంకెక్కడ ఉంటది ఆయా, అక్కడ అడగండి. అంటున్నాడు గోకని అర్థం అయిపోయింది. ఇంకేంటి ఎరా ఆయన జాయిన్ చేసి పిల్లలు ఆడించినాక నువ్వే రాయాలతో ఆడుకుంటావు. స్టూడెంట్స్ ని మంచిగా టూర్ తీసుకెళ్దాం, ఏదైనా సైన్స్ టూర్ కి ఏదైనా ప్లాన్ చేయి. మంచి టూర్ ప్లాన్ చేశా. ఎక్కడికి? బ్యాంకాక్ వెళ్దాం సార్. ఎక్స్పెక్ట్ చేసా. సార్ శాలరీ ఏమన్నా? మన స్టాఫ్ ఎంత మందిరా మొత్తం? 20 మంది ఉన్నాను సార్. స్టూడెంట్స్ ఎంత మంది? 4. శాలరీ అడుగుతావేంట్రా? శాలరీ 4 రోజులు అయిందిరా ఫోన్ చేసి. నేను 3 రోజులు అయింది సార్. మొత్తం 6 రోజులు ఏం చూసావా? ఊర్లోకి వెళ్ళి స్టూడెంట్స్ తీసుకోండి రా. ఎవరు రావట్లేదు సార్. పచ్చినాడు తీసుకోండి రా, ఊర్లోకి వెళ్ళి పాఠాలు చెప్పుకుందాం. అమ్మయ్యా ఒకడు పారిపోతున్నాడు. అరే ఇట్రా ఇక్కడ కూర్చోండి. కూర్చో. రే మీరు బాగా చదువుకోవాలి. పొరపాటుగా కానీ చదువుకోలేదా ఈ సార్లాగా అయిపోతారు. బాగా చదువుకోరా. ఒక్క నిమిషం, నాకైతే ఫోన్ వస్తుంది. హలో సార్. హలో సార్ నమస్తే సార్. అరే నీకు లాలీపాప్ ఇస్తా. హలో 2 minutes హలో సార్. సార్ మీ స్కూల్లో మా బొడ్డోని జాయిన్ చేయాలని చూస్తున్నాం సార్. వచ్చండి. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. ఈ లిరిక్ నాది కాదు, దీని తర్వాత వచ్చేది నాది. ఏది? వచ్చాడయ్యో స్వామి. నెక్స్ట్ తర్వాత
చెప్పండి సార్ దేనికి వచ్చారు? ఇక్కడ ఏదో స్కూల్ ఉందంటయా. ఇక్కడ ఏదో కాదండి, ఇదే స్కూల్, నేనే ప్రిన్సిపల్ సార్, వీళ్ళందరూ స్టూడెంట్స్. ఈ స్కూల్లో మా కొడుకుని జాయిన్ చేద్దామని వచ్చాను. సార్ కూర్చోండి సార్. ఆ. టీయా కాఫీ సార్? టీ. లేదు సార్. కాఫీ లేదండి. మా అబ్బాయిని జాయిన్ చేస్తాను. సార్ జాయిన్ చేయండి సార్. నేను జాయిన్ చేసే ముందు నా కొడుక్కి బాగా చదువు చెప్తారో లేదో నేను దగ్గరుండి టెస్ట్ చేస్తా. ఓకే సార్, ఓకే. పిలవాలా మా బాబుని? పిల్లండి. నానా చిట్టే బాబు క్లాస్కి వెళ్ళండి, చదువుకుందాం. సరే క్లాస్కి రావట్లేదు కానీ క్లాస్ ఇక్కడ పెట్టుకుందామండి. కూర్చోనా మాస్టర్ క్లాస్కి వెళ్దాం పదండి మాస్టర్. యారా మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఆ. ఏడుస్తున్నాడు చూడండి. ఓ వద్దులే. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అసలు. పోరా. వీడు పోయి ఆ పక్కకు కూర్చోడు భయపడి. ఏరా నువ్వు నా ఫ్రెండ్ కదరా. మా స్కూల్లో ఏడ్చిన ఎవడో టీసీ ఇచ్చాను, నీకు వెళ్ళిపో. వీడికి టీసీ ఇచ్చేసాం. నీ పేరేంటమ్మా? నా పేరు అంకుల్, పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సుబ్రహ్మణ్య ఐఎఫ్పిఎస్ అని పెడదాం అనుకున్నారు అంకుల్. పెట్టలేదు మరి. పెట్టలేదా? పెట్టలేదు. మరి ఏమని పెట్టారు? సార్ ఎందుకు ఇటు తేడాగా ఉన్నాడు సార్ నాకు కొంచెం. నీకన్నా రే నీకేమన్నా రైమ్స్ వచ్చా? నాకు వచ్చి మాస్టర్. చెప్పు రైమ్ చెప్పు మంచిది. తిల్లన్నా తిల్లన్నా నీ కసి కల్లాలేనా మిట్టే పెట్టేనా. రైమ్ చెప్పమన్నా. ఇదేంటి? నేను కూడా రైమ్ లో చేస్తున్నారు కదా మాస్టర్. నువ్వు క్వశ్చన్ అడుగుతావు, ఆన్సర్ ఇవ్వమ్మా. 2+2 ఎంత? 5 మాస్టర్. 5 ఎలా అయితే? తప్పు చెప్తే అవుతుంది మాస్టర్. తప్పు చెప్తే అవుతుంది మాస్టర్. అరే రండ్రా. చిక్కు చిక్కు బండి వస్తుంది, ఆడుకుందాం ఇప్పుడు మనం. ఓకేనా? చిక్కు చిక్కు బండి వస్తుంది, దూరం దూరం జరగండి. దూరం జరగండి అంట. దూరం జరగండి అంటే మీరు జరగమని కాదురా, పద్యంలో ఉంటది అది. అర్థమైందా? ఇట్రా. లేదు సార్, నా కొడుకు చెప్తాడు. అంతే సార్. ఇక్కడ ఒకటి ఇడికి చదువురాదు. మీరు ఒకసారి సార్కి ప్లే గ్రౌండ్ చూపించండి సార్. రండి మనం ప్లే గ్రౌండ్ చూసొద్దాం. మాస్టర్ మీరు ఏడుస్తున్నారేం మాస్టర్? సరే కూర్చొని పాఠాలు చెప్పండి. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకెళ్ళిన తర్వాత చేపలు పట్టారు. ఏం చేస్తున్నావు? ఇలాంటి కథలు చెప్తే పడుకుంటారా? నేను చెప్తాను చూడు కథలరా. చెప్పండి మాస్టర్. అనగనగా ఒక ఊర్లో హీరో ఉన్నాడు. ఆ హీరో వీళ్ళలాగే ఉంటాడు. ఎలా పడుకున్నాడు? లేపన మళ్ళీ ఆ హీరో చాలా అందంగా ఉంటాడు. ఇలాంటి కథలు ప్లాన్ చేసుకోవాలి. మరి ఎప్పుడు వేటకెళ్ళాడు, చేపలు తెచ్చాడు, నాట్ ఫిష్ మార్కెట్. ఓకే సార్ ఏంటి ఈడ అసలు చదవట్లేదు సార్. ఎప్పుడు చూడ చాక్లెట్ల పుస్తకాలు పడుకున్నాడు. తింటాడు, ఆడిష్టం. నీకేంటి? ఎవడు సార్ ఆడు? లాస్ట్ లో చెప్తా. కాదు సార్, రోజు అలర్ చేస్తున్నాడు సార్. చేస్తాడయ్యా. ఎవడనుకున్నావు? ఎవడు సార్? లాస్ట్ లో చెప్తా. డాన్స్ చేద్దాం రండి. ఇటు చూడండి సార్, మేము ఏం చేస్తున్నాం ఎట్లా అంటాడు. ముందు పని చూడు. ఈ డాన్స్ సరి చేయట్లేదు సార్. చేయడరా అటు చేయడు, ఎందుకు చేయలేడు? అలా అని ఎవడనుకున్నావు? ఎవరు సార్? లాస్ట్ లో చెప్తా. నీకు
నీకు డాన్స్ చాలా ఈజీ నేర్పుతారా? ఇగో రైట్ లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్. నన్ను కొడతారు డాన్సర్ అంటే డాన్సర్ నన్ను కొడతారా? నన్ను కొడతారా? ఇప్పుడు ఉంటారు సుధీర్కి. మీకు దండం పెడతాను సార్. అలా కొడుతున్నాడండి పిల్లోడనే జాయిన్ చేసుకున్నారు మీరు. సార్ ఆడు కొట్టేస్తాడు, మళ్ళీ చూసుకో. సార్ అది కాదు సార్, ఇటు రండి సార్ ఒకసారి. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? స్కిట్ లో గార్డు కూడా వాడాలనిపించింది. Zabardast Khatternak Comedy Show. దీనికి పైలట్ నేనే, అన్ని చూసుకోవాల్సింది నేనే. క్లీన్ చేయలేదు, బాత్రూమ్లు కడగలేదు. ఇంతకీ ఫ్లైట్ లో పని మనిషి ఏమైంది? ఇక్కడ పని మనిషి ఉన్నా చూసానండి. అక్కడికి వెళ్ళిపోయావా? సర్లే, కొత్త చూసుకుంటావులే. ఉంది నీకు ఎండ్ లో. అమ్మో, మావాడు ఫోన్ చేస్తుంది. ఏమే? ఏమండి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నారండి? ఈ రోజు నాకు దుబాయ్ ఫ్లైట్ కి డ్యూటీ చేశారు, దుబాయ్ వెళ్తున్నా. ఏమండి దుబాయ్ లో బంగారం చీప్ అంట కదండి, తీసుకురండి. అలాంటి చీప్ బంగారం మనకెంత? మంచి బంగారం కొనుక్కుందో, మంచి బంగారం కొనుక్కుందో. పిల్లలు టార్చ్ తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దీంతో టార్చ్ చేస్తూ మళ్ళీ పైలట్ నడపాలట. సార్ ఏంటి సార్ కొనుక్కుంటున్నారు? నా పిల్లం టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. లాస్ట్ టైం అలాగే నా కో పైలట్ పిల్లం టార్చ్ తట్టుకోలే సూసైడ్ చేసుకున్నాడు. చచ్చిపోయాడా? చచ్చిపోయి ఇంట్లో సూసైడ్ చేసుకోలేదు. ఫ్లైట్ డ్రైవ్ చేస్తూ సూసైడ్ చేసుకుని అందరూ పోయారు పైకి. వెళ్ళి కూర్చో. ఇది డ్రైవింగ్ సీట్ రా. ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం కదా? మీకు ఎలా తెలుసు? నేను కూడా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఇక్కడే కూర్చున్నా. వేరే ఒకడు వచ్చి చెప్పాడు అక్కడ కూర్చోవాలని. చెప్పింది నేనే నీకు. వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చో. సార్ ఏంట్రా? ఫ్లైట్ ఎక్కాక మనుషులు చిన్నగా కనపడతారంట కదా? అవును. మరి నాకేంది మనుషులా కనపడుతున్నారు? అది ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ నుంచి కాదు. నాకు డౌట్. ఏంటి? ఇప్పుడు గాల్లో పక్షులు ఉంటాయి కదా? అవును. అవి విమానానికి ఎదురుగా వస్తే ఎలా? హార్న్ కొడతాం పక్కెళ్ళిపోతాయి, హార్న్ కొడతాం పక్కెళ్ళిపోతాయి. సార్ నాకు తెలియక అడుగుతాను, అమెరికాలో రాత్రి అయితే ఇండియాలో పగలవుతుంది, ఇండియాలో రాత్రి అయితే అమెరికాలో పగలవుతుంది, ఎలా సార్? అది చెప్పిన తర్వాత నేను కూర్చోరా? పర్లేదు చెప్పండి సార్. ఇప్పుడు అమెరికాలో రాత్రి అవుతుంది కదా, వాళ్ళకి ఉదయం మనం లేపుతాం, మనం పడుకుంటే తర్వాత వాళ్ళు లేపుతారు. అర్థం కాలేదు సార్. ముందే చెప్పా కదా, అర్థం అవుతుంది. కూర్చో. అమెరికా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఒక రోజు పడుతుందిరా. త్వరగా వెళ్ళడానికి ఏమి లేదా సార్? ఇంకో ఆప్షన్ ఉంది. చెప్పండి సార్. 24 గంటలు వెళ్ళిపోవచ్చు. 24 గంటలు వెళ్ళిపోవచ్చు. అయ్యో ఓకే సార్. అయితే అందరూ రిలాక్స్ అవ్వండి. మేడం వస్తారు, మీకు అన్ని చెప్తారు విషయాలు అవి. ఎవరమ్మా నువ్వు? నేను వేరే హాస్టల్ అండి. వేరే హాస్టల్? వేరే హాస్టల్ నేను. అది వేరే హాస్టల్ కాదు, హెయిర్ హాస్టల్స్. హెయిర్ హాస్టల్స్ బాబాయ్ మార్చారు. అదండి మీ బొగ్గు వాహింది పక్కన. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కొట్టాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తా మందు మానేద్దాం డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చాడు. టాబ్లెట్లు మందు తర్వాత వాడమంటారా, మందు అయినా తీసుకోమంటారా అడిగి కొట్టాడండి. తప్పలేదండి. సరే, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పని చూసుకో. సరే అండి. నేను బాగున్నారా? అమ్మా నాన్న అందరూ బాగున్నారండి? అయ్యి బాబాయ్ బాగున్నారు. మీ పేరేంటండి? జాక్. జాక్. ఏ ఊరండి మీది? మాది అల్లవరం అండి. మీ వాయిస్ ఇంటి ఉంది. అంటే మా నాన్నగారు ఫారెన్ నుంచి 5 ఏళ్ళ క్రితం వచ్చాడండి ఇండియాకి, మళ్ళీ వెళ్ళిపోయారండి. మొక్క నాటి వెళ్ళిపోయాడు. అర్రే, కీస్ మర్చిపోయాను, కీస్ పట్టుకొస్తా. నేను చెప్తాను. ఎందుకండి కీ తిరిగా మా ఆకివీడి నుంచి భీమవరం ఆటోలన్నీ ఇంతే. ఎలా స్టార్ట్ చేసావేంటి? ఆకివీడి నుంచి మా భీమవరంకి వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళేవాళ్ళండి మేము? ఎలాగెళ్ళారు? ఆటోలో. ఆటోల గురించి నాకు చెప్తున్నావా? ఏమండి మీరు ఏం చేశారు ఇంతకుముందు? పైలట్ కాకముందు నేను ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్ పైలట్ అయిపోయారండి మీరు? ఆటోకి ఎన్ని టైర్లు? 3 టైర్లు అండి. విమానంకి 3 అండి. రెండింటికి స్టీరింగ్ ఉండు. ఫ్లైట్ అయిపోతుంది అండి. ముందు 2 కిటికీలు ఉంటాయండి, వెనకాల 2 కిటికీలు ఉంటాయండి, మధ్యలో 2 కిటికీలు ఉంటాయండి. మీకు బోరు కొట్టేసినప్పుడు జన్ని దూకేచ్చండి. అండ్ మీ అందరూ మొలతాళ్ళు పెట్టేసండి. మొలతాళ్ళు ఏంటి? అది ఎలా తీసుకురా పెడతాయండి. అదండి వాటిని సీట్ బెల్ట్ అంటారు. ఏదో ఒకట్లేండి బాబు మీరు. మరి కింద జాకెట్ పీసులు ఉంటే తీసుకోండి. జాకెట్ పీసులా? కింద ఉంటాయి కదండి జాకెట్ పీసులు. అవి లైఫ్ జాకెట్లు.
ఏదో జాకెట్ ఉందో లేదా దాంట్లో జాకెట్లు అంటే కుట్టించుకుంటారు వాళ్ళు. ఫ్లైట్ టేక్ అయిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. వెళ్ళేటప్పుడు కొంచెం వెనక్కి వంగాలిగా తెలియాలి కదా, పైకి వెళ్తాడు బాగా వంగండి, బాగా వంగండి, వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్ అవ్వాలి, ఇంకా అవుతుంది. ఇప్పుడు రాకెట్ లాగా వెళ్ళిపోతుంది, మొత్తం వంగిపోవాలి. అరే ఫ్లైట్ స్టేట్ చాలా సేపు అయింది, తిన్న కూర్చోండి. కూర్చోండి. పైలట్ గారు ఏంటి పైకి వెళ్ళినప్పుడు మనుషులు కిందగా కనపడతానన్నారుగా. అవును కనిపిస్తాను. మరి ఇప్పుడు పైకి వచ్చాం కదా. పైకి వచ్చాం. మరి మీరేంటి నాకు నార్మల్ గా కనపడుతున్నారు? యాక్చువల్ గా ఇద్దరం పైకి వచ్చాం కదా, నువ్వు ఇద్దరం చిన్న అయిపోయి ఈక్వల్ కనిపిస్తున్నావు అంతే. ఓ అలాగా. కూర్చో. ఇదిగో రామలక్ష్మి, నాకు పెగ్గు తీసుకురా. సరేండి, ఇదిగోండి వాడక. రామలక్ష్మి ఇంకోటి తీసుకురా. ఇదిగోండి. రామలక్ష్మి ఏంటండి ఇంకోటి తీసుకురా. ఇదిగోండి. అదేంటి ముందు అలా తాగేస్తున్నారండి కుడి తాగినట్టు. ఈ ఫ్లైట్ ఎక్కితే మందు ఫ్రీ కదా, అందుకే రోజు వస్తాయి ఫ్లైట్ లో. ఏంటి మందు తాగడం కోసం ఫ్లైట్ ఎక్కుతున్నారు మీరు? కానీ 50,000 రూపాయలు టికెట్ తెలుసా మీకు అది? అందుకే 1,00,000 రూపాయలు తాగుతాను కదా. అందరి దగ్గర 100, 200 ఉన్నాయి, 500 నోట్లు. బయట తీయండి, ఫాస్ట్ గా బయట తీయండి. దేనికి గోదావరి దాడుతున్నాండి, ఎత్తు పుణ్యం వస్తుంది గోదావరి నెట్లు. కిటికీలు ఉన్నాయి కదండి, ఎలా ఇస్తారు? అంటే నేను వెళ్ళే దారిలో మళ్ళీ ట్రైన్ లో వెళ్తానండి, అప్పుడే వేస్తాను. కూర్చోండి. జాక్ గారు హాయ్ చెప్తారు, చెప్పండి. క్లాస్ టు మీట్ యు. నేను అనేది దాన్ని కాదు, హైజాక్ చేసా ఫ్లైట్ ని. పక్క వెనక్కి ఆడుకుని వెళ్ళండి మీరు వెనక్కి ఆడుకుని. హైజాక్ చేసా ఫ్లైట్ ని, వెళ్ళి వెనక్కిలా. ఒక నిమిషం సైలెన్స్. ఏంటి చెప్పాక తెస్తాను బంగారం. కిటికీలో దూకే ఏం పర్లేదు. అది ఎవరన్నా ఫోన్ ఎవరన్నా? మావిడ కిటికీలో దూకి మొన్న. అయ్య బాబు కిటికీలో దూకి చచ్చిపోద్ది కానీ బాబా. ఏం చేయదు. అదేంటి మాది గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు. ఇగో ఈ స్టీరింగ్ ఇలా పట్టుకో, నేను బాత్రూమ్ వెళ్ళి వస్తాయి లోపల. స్కూల్ కరెక్ట్ పెట్టాలి. స్కూల్ కొంచెం లూజ్ లాగేసాను బాబా. లోపల వాష్రూమ్కి వెళ్ళి ప్యాంట్ తీసే టైం మొత్తం ఊపిసావు కదా. నేను చూసుకుంటాను, ఆ పాసలు భయపడకుండా చూసుకున్నాను. సరే అండి. పదండి. ఇంకా వెళ్ళట్లేదండి మనం అసలు. వెళ్ళట్లేదా? అసలు కదలట్లేదండి నా నుంచి. తొందరపండి. స్లోగా వెళ్తుంది బండి. వెళ్ళండి బాబు తొందరగా మీరు. మరి ఫ్లైట్ టేకప్ చేయడానికి ఎంతసేపు? వెనకాల రన్వే మీద బండి వెయిటింగ్ వెనకాల. ఫ్లైట్ టేక్ అవ్వాలి ఇంకా టేక్ అవ్వలేదు బండి. సరే అది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, జాగ్రత్తగా వెళ్ళిపోతాం. ఓకేనా? సరేనండి. సరే జాగ్రత్త అందరూ. సారీ స్టీరింగ్ పడిపోయిందేమా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇది మాకు దసరా స్పెషల్. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నిన్నటి వరకు ఐశ్వర్య అందగత్త అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది కత్తిరినా కూడా అందంగా ఉంటుందని. పేపర్లు అంటే రాసిందే 10 సార్లు రాస్తారు. ఏమైందండి? కింద సంవత్సరం రాస్తే మళ్ళీ రాశారు. ఇప్పుడు ఏం రాశారు? హ్యాపీ దసరా అని. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఫోన్ చేసి పండగ రమ్మని చేశానండి, వస్తున్నారు ఆన్ ది వే. జీవితం ఏమైందండి? ఎన్కోట్ని చెప్పా రేంజ్ కొని పెట్టండి. అదే పెట్టారు. బాగున్నావా అమ్మాయి? అబ్బా లేదండి, మాడిపోయింది. బాగున్నానండి, ఏదో నేను రాసి రంపాన పెడుతున్నట్టు. నువ్వేంటి చూస్తున్నావు? చెప్పు. సూత్తో కూర్చున్నాను, మందేసి కొడుతున్నాడు, సిగరెట్లు కాలుతున్నాడు. ఏమండి ఫ్లోలో అన్ని నిజాలు చెప్తున్నారు. కామెడీ సీరియస్. రండి కూర్చోండి. ఇల్లేంటి లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఏంటి పరిస్థితి? రోడ్ ఎక్స్టెన్షన్ లో కొంచెం పెరిగిందిలేండి. మీరు
లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, పెద్దలు కూడా వస్తున్నారు. పెద్దలు చెప్పలేదా నువ్వు? చెప్పానండి. ఆడు వస్తే నేను రానని చెప్పా కదా. డైవర్స్ అది ఇచ్చేస్తా. కాదండి, నేను ఫోన్ చేస్తాను, అతను రావద్దని చెప్తాను. ఫోన్ చేసి ఆడికి చెప్పండి రావద్దని చెప్పని. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతారా? ఆడికి ఇంట్లో ఉంటే నేను ఉండను. నేను చూసుకుంటానండి. ఫోన్ చేసి పెట్టండి. మీరు ఫ్రెష్ అవ్వండి, లోపలికి వెళ్ళి. చాలా నీళ్ళు అడిగి ఎదురుగా నిలిచెను మా కన్నులకి ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. చెప్పేస్తాడు. మాయ గారు ఆశీర్వదించండి. మాయ గారు తాలిబొట్లు మళ్ళీ ఉన్నాయి. మెల్ల తాలిపట్టు ఏంటి? మీరే అన్నారు కదా అమ్మాయికి బరువులు గిరువులు ఏం మోయించొద్దు అని చెప్పి, అందుకే నా మెడలో వేసుకున్నాను. అయినా నాకు ఎంత బాగుందో ఇది. మాయ గారు బాగున్నావా అబ్బాయి? అలిగాడు అబ్బాయి అంటావేంటి? ఏమ్మా బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? మీరేంటి ఒకరు వచ్చారు? అమ్మాయి ఇది అమ్మాయి వెనకాల బండికి వచ్చేస్తానండి. పిండి వంటకాలు గిన్నె వంటకాలు ఉంటాయి కదా. అత్తయ్య గారు ఏం వండుకుంటాం ఈ రోజు? పిండి వంటకాలు అరిసెలు బూరెలు చేద్దాం అనుకుంటున్నానమ్మా. నువ్వు వచ్చేసాగా లక్షణంగా సాయం చేస్తాం. సరే అత్తయ్య గారు. అత్తయ్య గారు రోజు రోజుకి మీరు ముసలి అయిపోతున్నారేంటి? ఆపండి. మాయ గారు అంటే కొత్త బట్టలు తీసుకోలేదు మీరు? తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. మీరు అలాగ అంటారని చెప్పేసి వచ్చేటప్పుడు మంచి షాపింగ్ మాల్ కొత్త బట్టలు తీసుకున్నాను. అవునా? ఏవి? ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. మార్పులేని వచ్చాయా? మధ్య నెయిల్ పాలిష్ చేసుకున్నాను కదా. అవును, మానేశాను. మానేశారా? గోరింటాకి పెట్టుకుంటున్నాను. మీరేమో కాలేజీలో మాస్టర్ అంటున్నారు. అవును మాయ గారు. మరి పిల్లలకి స్పోర్ట్స్ ఎలా నేర్పిస్తాను నాకు అర్థం. ఏంటి మాయ గారు అలాగ అవమానేస్తారేంటి? మేము మామూలు చేయము. ఎలా చేస్తావు? చెప్పాలి మీకు. చెప్పండి, ఏం నేర్పిస్తారు? మీకు ఏది కావాలో అదగా నేను చెప్తాను. షార్ట్ పుట్. షార్ట్ పుట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని వెనకమాల పెట్టుకొని ఇది ముందు మాల పెట్టుకోవాలి. పెట్టుకొని అడుగులోని అడుగేసి అడుగులోని అడిగేసి వెళ్ళిపోవాలి. ఎలాగా? అడిగేసి అదే కింద వేస్తారండి. కింద వేసి 3 సార్లు తోస్తాను, దూరం వెళ్తాను. ఆడ ఇప్పుడు కూడా పురమాయించాడు. మరి కబడ్డీ ఎలా ఆడతారు? కబడ్డీ ఇంకేముంది, మనం వెళ్ళం. ఎవరిని వస్తే లాగేస్తాం అంతే. లాంగ్ జంప్ ఎలాగండి? లాంగ్ జంప్ ఇంకేముంది, సేమ్ 2 పైకి ఎత్తుకొని దీన్ని లాంగ్ జంప్ అంటారా? మీరు లాంగ్ లో ఉన్నారు, ఎక్కడ జంప్ చేస్తే లాంగ్ జంపే కదా. ఇంటి చిన్నలుడు గారు వచ్చారు, మీరు ఉంటే అతను ఉన్న అంటున్నారు. సో అందుకనే మీరు హర్ట్ అయ్యాడబ్బా పెద్దల్లుడు. నేను మాత్రం అల్లుడు కాదా మాయ గారు? పెద్దల్లుడు పెద్ద పిల్లలు ఇచ్చారు, ఆ మాత్రం పండగ రాకూడదా మాయ గారు? న్యూఢిల్లీ కాశ్మీర్ లో కూడా నాన్సులు ఉండు అసలు పండగకి వచ్చే రావద్దు అంటాడా? అది కదండి, నా పరువు పోదండి. ఒక్కసారికి అంటే ఈ 2 days అతను కనిపించుకుని ఉంటా చాలు, మీరు వెళ్ళిపోవద్దు, కనిపించొద్దు అంతే. సర్లే, మా బతుకులు ఏడ్చే, మా సంసారాలు ఏడ్చే, అదే మా ఆయన గారు మా పిల్లం గారు వస్తే మాకు ఇలా జరిగేదే కాదు. మా ఆయన గారు లోపలికి అల్లుడు గారు. ఏమే ఆడు బయట రాకుండా చూసుకో, ఈడు బయట రాకుండా నేను చూసుకుంటా. అదేంటే ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం పదండి. ఏంటో ఇల్లేంటో ఈ సర్దు మాటలు. బాబుగారు బాగున్నారా? ఏమైంది బాబుగారు? చెప్పండి. బావగారు అంటే బావగారు అక్క అనొచ్చు కదా. అదే కానీ అక్క చెల్లి చీర భలే ఉంది. ఎక్కడ కొన్నావు ఇది? లతా గారి దగ్గర వర్క్ చేయించాను. లతా గారి దగ్గర చీరలు బాగుంటాయంటే అక్క డిజైన్ ఎక్కడ చేయించాను? ఆవిడ దగ్గరే మొత్తం. అవునా, నాకు కూడా చీర వచ్చు కదా మంచిగా. అయ్యో ఇస్తాను ఉండండి. ఇదిగోండి బాబు గారు. అక్క బాబు గారు ఇదిగోండి. నేను కట్టుకొని వస్తాను. కాఫీలు టీలు పెట్టాలంటే మా తర్వాతే, మామూలుగా ఉండదు అసలు. కీ పెట్టమంటే ఇదేంటి చీర మార్చుకుని ఎంత మామయ్య గారు. నేను ఎక్కడ ఉంటే మీరు వచ్చి రెడీ కొంప తీసి టీ తీసుకోండి. నాకేదో కన్ఫ్యూజన్ ఉందండి. నాకు అలాగే ఉందండి. టీ నాకు ఇచ్చాడు, నాకు హెడ్ఏక్ ఉంది. మీరు పడుకోండి, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం.
బాగున్నారా? మాయ గారు అల్లుడు గారు చెప్పండి. అల్లుడు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చారా? ఏదైనా నాటకాలు ఆడుతున్నారు. మీరు చెప్పలేదు ఫోన్ చేసి రావద్దని. ఏడుస్తున్నాడండి. ఏడుతాడు మోహన్ చోట. పండగ మీకేనా? మాకు లేదా పండగ? పొద్దున లేచి ముగ్గేయడం తప్ప, సాంబ్రాన్ని పెట్టుకోవడం తప్ప, ఇల్లు అలంకరించడం తప్ప, శుభంకరంగా ఉండడం తప్ప ఇల్లు అంతాను ప్రతిసారి నా మీద పడిపోతారు ఏంటో నాకు తెలియక లేకపోతే ఏంటి మాయ గారు ప్రతిసారి మాకు మీరు రండి. నువ్వు పద లోపల పద. నువ్వు వాడి పెద్దలతో ఎప్పుడు ఏదో తేడా జరుగుంటది, లేకపోతే ఆడ రియాక్ట్ అవ్వడం అలాగా. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, కొంచెం అబ్బాయిలో బిహేవ్ చేయండి చాలు అంతే. మీకు ఇప్పుడు బాగా కోపం వచ్చింది అనుకోండి, లోపల రగిలిపోతుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? కోపడతాను. ఎలా కోపడతారు? ఇప్పుడు ఆల్రెడీ కోపడుతున్నా, తెలియట్లేదు మీకు? ఇప్పుడు చూడు నేను కోపడతాను. ఏంట్రా ఏంటి నరికేస్తా నాతో పెట్టుకున్నావంటే ఇలా 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 అంటే మా ఎందుకలగా నరికేస్తాను మరి. జస్ట్ వాకింగ్ స్టైల్ మార్చండి. గో జస్ట్ అలా కాదు మాయ గారు, మీరు తప్పు నడుస్తున్నారు. తప్పు నడుస్తున్నానా? చెయ్యి పైకి లేపాలి, ఇది కొంచెం పైకి లేపాలి. ఇప్పుడు నడవండి. నేను నాకు వస్తుంది కదరా. ఒక పని చేయండి, స్టైల్ గా సోఫా మీద కూర్చొని నేను మేనేజ్ చేస్తాను. ఇలా కాలు మీద కాలు వస్తుంది, జస్ట్ ఇలా ఉండండి చాలు. కూర్చో. అట్టేయాడు. కూర్చోండి అల్లుడు గారు ప్లీజ్. కూర్చోండి. సౌండ్ కాలు మీద కాలు వేసుకోండి. ఆడు వచ్చాడు పరుగు పొద్దుగా వచ్చేస్తున్నాడు, బయలుదేరాడు. ఇంకా వెళ్ళిపోతాడు అంటే మారాడు. ఏంటి మారాడు? మోహన్ చూస్తాను మీకు అర్థమవుతుంది. మారాడు చూడు కాలు మీద కాలు వేసుకున్నాడు. ఏంటి కాదు, నేను టెస్ట్ చేయాలండి. అలా కుదరదు. మీరు ఎంతమందిని టెస్ట్ చేస్తారో మీరే నాకు ఎవరికి అర్థం కాదు. ఆ మెల్ల మంగళసూత్రం ఏంటి నువ్వు అసలు మొగడేనా? మీలాగో బరి తగ్గించి వెళ్ళిపో మగడం అని చెప్పుకోవడానికి మా దగ్గర మా ఉంటాయి. ఏంటి దబ్బా ఎత్తారంటే అలాగే? ఎందుకు అలాగా? ఏంటి డబ్బా ఇచ్చేది? ఒక అమ్మాయికి రండి. నోరు మూసుకోండి. నువ్వు మంచి డైలాగ్ చెప్తారా? మొగోళ్ళు చెప్పాలి, చెప్తావా? ఇప్పటిదాకా ఆకలితోని వేటాడి పులిని చూస్తుంటావు, ఆవేశంగా వేటాడి పులిని చూస్తుంటావు. నోరు తెరిచి ఆశగా వేటాడి పులిని చూస్తావా? 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 చూపించి వస్తాం. డాన్స్ చేస్తారండి అతను. డాన్స్ తీస్తాడు. ఏ పాట పెడతారు? పెట్టండి, వేస్తాను, వేసి పడేస్తాను. మైకిల్ జాక్సన్ సాంగ్ డేంజరస్ వేస్తావా? వేస్తాం. చూడండి, మైకిల్ జాక్సన్ సాంగ్ డేంజరస్ పెట్టండి. డాన్సర్ అది. పెద్ద చిన్న లేదు, పెద్దలను కొడతావు. ఇంట్లో ఒక ఆడమ్మ వచ్చింది, ఎలా చూసుకోవాలో తెలియదు. చెమ్మాడిపోను. రమ్మన్నాడు, చూసారా? ఆడు బుద్ధి బాగా నచ్చుకోలేదు. డాక్టర్ హాస్పిటల్. ఆగండి, డాక్టర్ ఎందుకు? పెద్దోడిని ఇంట్లో మాత్రం హెల్ప్ చేయలేమేంటి? మేము నోట్లో నోరు పెడతాడు. సడన్ గా ఏమైంది? నీకు ఊపిరాక పడిపోతే ఊపిరిచ్చి బతికించాం. ఎవరండి? ఆ దేవుడు. అతను ఎంత కష్టపడాడంటే నోట్లో నోరు పెట్టి కుదరండి మీకు. దరిద్రుడు సిగ్గుందా? నోట్లో నోరు పెట్టి బతికించాడండి. లోపలికి నా ఊపిరి నాకు ఇచ్చే, నీ ఊపిరి నీకు ఇచ్చే. తిరిగిచ్చే ఇస్తావా? మీ ఇంటిలో నెంబర్ పెట్టుకోండి.